హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. గౌరవనీయులైన చంద్రబాబు గారు, మీకు కాపులు అంటే ఎందుకు అంత లోకువ? దయచేసి చెప్పండి చంద్రబాబు గారు. ఎందుకంటే రాజేష్ మహాశాన ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ప్రమాదకరమైన వ్యక్తి అన్న రాజేష్ మహాశాన్ని ఎందుకు మీరు క్షమించారు? చర్యలు ఎందుకు తీసుకుందని అడుగుతున్నాను నేను. అలాగే పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికైన దగ్గర నుంచి ఎంత ఇబ్బంది పెట్టినా స్పందించలేదు మీరు. ఎందుకని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. బోండవమ్మ గొడ్డలి పార్టీ నేత అంబటి రాంబాబుతో కలిసి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి సంతాప సభలో గుంటూరులో పాల్గొన్నారని మీరు బొండవమ్మని వివరణ కోరుతున్నారే. సంతోషం, వివరణ కోరండి, మాకేమీ అభ్యంతరం లేదు. మరి రాజేష్ మహాశానని వర్మని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? మీరు కూడా రాజేష్ మహాశాన వివరణ కోరాలిగా. వివరణ ఏంటండి అసలుకి? చాలా తప్పండి అది. పవన్ కళ్యాణ్ గారు ప్రమాదకరమైన వ్యక్తి అన్నాడండి. ఇంతకన్నా వేరే పదం ఉంటుందా? హానికరం అంటే ఏమిటండి? ఎవరికి మీకు చేశారు చంద్రబాబు గారు హాని? పవన్ కళ్యాణ్ గారు లేదా తెలుగుదేశం పార్టీకి చేశాడండి? లేదా లోకేష్ గారికి చేశాడండి? ఎవరికి చేశాడండి పవన్ కళ్యాణ్ హాని? ప్రమాదకర వ్యక్తి అంటున్నాడు రాజేష్ మహాసేన. దానికి మీరు ఎందుకు స్పందించరు? లోకేష్ గారు ఎందుకు స్పందించరు? ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించదు? అక్కర్లేదా? నేను ఒకటే అడుగుతున్నా అండి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా నాయకుడైనా జైలుకి వచ్చి మిమ్మల్ని పరామర్శించడానికి ఎవరైనా సాహసం చేశారా? వచ్చారా? చూశారా? చూడగలిగారా? ఆ ధైర్యం ఎవరైనా చేశారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదా? తెలుసు కదా, మీకు అన్నీ గుర్తున్నాయి కదా. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ముందుకొచ్చి మీ జైలుకి వచ్చి మిమ్మల్ని పరామర్శించి ఆ జైల్లో మీ పరిస్థితిని చూసి బాధాతప్త ఉదయంతో చలించిపోయి ఒక పెద్ద వ్యక్తికి, ఒక కురువృద్ధుడు, రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసిన మహామహుడు చంద్రబాబు నాయుడు గారిని బాధాతప్త ఉదయంతో బాధపడుతూ బయటికి రాగానే పొత్తు ప్రకటించాడే. మరి ఆల్రెడీ తను భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కదా. పొత్తులో ఉన్న ధర్మంగా మరి నేషనల్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఒక్క మాట కూడా చెప్పకుండా మిమ్మల్ని చూసి, మీ బాధను చూసి, మీరు ఆ పరిస్థితిలో ఉండడం చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అనుమతి లేకుండా పొత్తుతో వెళ్తున్నానని ప్రకటించాడే. మరి భారతీయ జనతా పార్టీ నొచ్చుకోదని పెద్ద పార్టీ అది, నేషనల్ పార్టీ. ఆ పార్టీని ఒప్పిస్తాను, నేను తిట్లు తింటాను, బాధపడతాను అని మిమ్మల్ని చూసి మీకోసం ప్రకటించాడే పొత్తు. అటువంటి గొప్ప మహానీయుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా చూసుకోవాలండి చంద్రబాబు గారు? అటువంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించి మరణశైలిపై ఉన్న మీ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని ఉత్తేజం కలిగించారే. తెలుగుదేశం పార్టీ నాయకులకి జవసత్వాలు ఇచ్చాడే. మీకు గుర్తుందా బాబు గారు? గుర్తులేదా బాబు గారు? అటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని మహాసేన రాజేష్ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన వ్యక్తి, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ని ఓడించాలి. అలాగే జనసేన పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో జనసేన పార్టీని ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ ఓడించి తీరాలి అని మాట్లాడిన రాజేష్ మహాశానపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదండి? ఎందుకు అతను వివరణ కోరలేదండి? అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా రాజేష్ మహాశాన్ మీకు ఎక్కువైపోయాడా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. చెప్తే మేమేం అనుకోము, ఎందుకంటే మీ మనసులో భావం తెలియాలి కదా మాకు. అలాగే లోకేష్ గారు ఎన్నికల తర్వాత రాజేష్ మహాశానికి అవకాశం ఇచ్చి మంగళగిరిలో తనతో పాటు ఫోటో దిగుతూ తన పాదయాత్ర పుస్తకాన్ని రాజేష్ మహాశానికి ఫోటో దిగాడే.
దీని అర్థం ఏంటండి? చెప్పండి ఒకసారి మీరు. ఎన్నికలైన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు పిఠాపురం వర్మ ఇబ్బంది పెట్టాడు. గుర్తుందా చంద్రబాబు గారు? ఎందుకు వర్మను ఉపేక్షించారో చెప్పండి చంద్రబాబు గారు. బోండాను వర్మను మీరు ఏమన్నా చేసుకోండి, తప్పులేదు. కానీ మహాసేన రాజేష్ని, వర్మని మాత్రం మీరు ఉపేక్షించకండి, ఉపేక్షించకూడదని జన సైనికులు వేరుమైలు కోరుతున్నారు. బాబు గారు కేవలం కాపులపై మాత్రమే చర్యలు తీసుకోవడం కాదండి, పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా విమర్శించిన వారిని కూడా శిక్షించాలని జన సైనికులు వేరుమైల్లో కోరుకుంటున్నారు. అలా అడుగుతున్నామంటే మా ఆవేదన అర్థం చేసుకోమని బాబు గారికి విన్నవిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.